కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పట్నం పంచాయతీ రాచివారిపల్లి తండా గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పట్నం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల అవసరాలు, పాలనకు సంబంధించిన అంశాలపై గ్రామ సభలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఏటిగడ్డ తాండా, రాచివారిపల్లి తాండా, పేటపల్లి తాండా అనే 3 ఊర్లు కలిసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ప్రజా అభిషేకరణలో గ్రామస్తులందరూ సమ్మతిని తెలియజేశారు. తమ ప్రాంత అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రత్యేక పంచాయతీ అవసరమని గ్రామ ప్రజలు చెప్పారు. ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేటువంటి ఈరేపల్లిపేట, రాజవారిపల్లి, ఏటిగడ్డ తండ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఇన్ని రోజులు పట్నం గ్రామంతో కలిసి 5 గ్రామాలు కలిసి ఇన్ని రోజులు చాలా సక్రమంగానే అందరం ఉన్నాము. కలిసి విడిపోవడం అని చెప్పినాడు తన ఇంతవరకు. అది మంచి సూక్తి. ఎందుకంటే అందరం కలిసి విడిపోయి కలిసి ఉందాం అన్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే అన్ని పారామీటర్స్ కలుపుకొని హనుమంతుడు చెప్పినట్టు ఈరేపల్లిపేట అనేది సెంటర్ పాయింట్. మీరు డిసైడ్ అయిన కావాలి చెప్పేది. కాబట్టి భౌగోళికంగా కానీ ఆల్ పారామీటర్స్ తీసుకుంటారు. ఇంతకుముందు కూడా ఒకప్పుడు పాత రోజుల్లో బూత్ కూడా ఈరేపల్లిపేటకే ఉండేది. ప్రతి ఒక్కటి ఈరేపల్లి సెంటర్ పాయింట్. కాబట్టి అక్కడ ఏడుగడ్డ తండ కావచ్చు, వాళ్ళు ఇక్కడ రావాలనే దూరం అవుతుంది, వీళ్ళు అక్కడ వాళ్ళని దూరం అవుతుంది. సెంటర్ పాయింట్ వచ్చేసి ఈరేపల్లిపేట. కాబట్టి మా అందరి కోరిక కూడా ఈరేపల్లిపేట అయితే చాలా మంచిది. ఎందుకంటే అన్ని పారామీటర్లు తీసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించి మనం కూడా కృషి చేద్దాం, మనం ఒక అప్ చేద్దాం. దాని గురించి మనలో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఎవరికి టెన్షన్ అవ్వద్దు, దాన్ని ఆలోచిద్దాం. దాన్ని మన అధికారులు కూడా తెలియజేద్దాం. ఈ అవకాశం పాపులేషన్ ఉండాలి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్ ఇష్టం. అది నా డెసిషన్, నేను తీసుకోలేదు. అది గవర్నమెంట్, మనం ఏం చేయలేము. అది ఉంది. నాకు కూడా రాత్రి ఫోన్ చేశారు చాలా మంది. సార్ మా ఊరు హెడ్ క్వార్టర్ పెట్టండి, సార్ మా ఊరు హెడ్ క్వార్టర్ పెట్టండి, సార్ మా ఊరు హెడ్ క్వార్టర్ పెట్టండి అనేది. కాబట్టి ఇది అన్నిటికీ ముగింపు ఏమంటే మా డెసిషన్ ఉండదు, మీ అభిప్రాయం సేకరణ వరకే ఇలా మేము ఎంఆర్ఓ సార్ ఉన్నారు. ఊరు మొత్తం సంతకం పెట్టినారు. ఇవ్వండి మీ అర్జీ కూడా దానికి మేమంతా రిపోర్ట్ తయారు చేసాము. తయారు చేసి మీ అర్జీ కూడా తిరిగి కుట్టి పంపిస్తాం. ఎవరైనా ఇవ్వండి. అది నా విషయం కదా. పంచాయతీ వైడ్ తీసుకుంటారా, విలేజ్ వైడ్ తీసుకుంటారా? ఏ విధంగా తీసుకుంటాం ఉండవు. ఒక నిమిషం అన్నది చెప్పలే. ఇప్పుడు మనము కమిషనర్ గారు